మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారండి? మరి ఈరోజు మనము బిబ్లికల్ కౌన్సిలింగ్ లో భాగంగా ఒక వ్యక్తి నిరాశలో నిస్పృహలో ఉంటే ఆ వ్యక్తిలో ఎలాగో ఆశను రేకెత్తించాలి, ఎలాగో అతనిలో నిరీక్షణ పుట్టించాలి అనే అంశం కొరకు ఈరోజు వీడియోలో మనం తెలుసుకుంటాం. వీడియోలో ప్రవేశించే పూర్వము దయచేసి ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ కొట్టండి. అట్లాగే మరి ఇతరులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభుత్వం మనం చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ బిబ్లికల్ కౌన్సిలింగ్ లో మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మరి ఒక వ్యక్తిని ఎలా స్టడీ చేయాలి, ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేర్చుకుంటూ వచ్చాం. ఇక చివరి అంకంలో మనం ప్రవేశించాం. మరి నిరీక్షణ అనేది ఎలా పుట్టించాలి, తర్వాత దీని తర్వాత నెక్స్ట్ ఒక వీడియో ఉంటుంది. సంక్షోభంలో ఉన్నట్లయితే, తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వ్యక్తికి మరి ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది చివరిగా ఆ వీడియోలో చూద్దాం. ఈ రోజు అసలు నిరీక్షణ ఎలా పుట్టించాలి, ఎందుకంటే గత వీడియోస్ లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏమనంటే ఒక వ్యక్తిని కౌన్సిల్ చేయాలంటే మన యొక్క భాగస్వామ్యం అనేది చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది, చాలా అవసరం. మన భాగస్వామ్యం, వితౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్ we cannot resolve the problem of the people, those who are suffering. సో ఎవరైతే అలా బాధపడుతున్నారో ఆ వ్యక్తుల యొక్క సమస్యను మనము ఖచ్చితంగా నివారించలేము, తొలగించలేము. కాబట్టి దాని కొరకు మనం భాగస్వామ్యం తీసుకోవాలి. భాగస్వామ్యం తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే, మనము వారి కూర్చుంటే సమాచారాన్ని ఏదైతే మనం విన్నామో ఆ వ్యక్తులతో, ఏ వ్యక్తి అయితే సమస్య ఉండే వెళ్తున్నాడో ఆ వ్యక్తితో కూర్చుని మనము వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించాలి. ఇదంతా సేకరించాక ఆ వ్యక్తిలో ఎలాగో మరి నిరీక్షణ పుట్టించాలి అనే అంశం కొరకు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యంలో నిరీక్షణ అనే దాని కొరకు చాలా పెద్దపీట వేయబడింది. దేవుడు నిరీక్షణ అనే దానిని మరి క్రైస్తవులకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో శ్రేష్టమైన వాటిలో నిరీక్షణ ఒకటి అనే మాటను మనం చూడగలుగుతాం. కాబట్టి నిరీక్షణ అంటే ఏమిటి అంటే, మరి నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసం అయితే, విశ్వాసానికి ఆధారం ఏంటంటే నిరీక్షణ. అదవుతుందా? కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము. కాబట్టి మన నిరీక్షణ యొక్క నిజస్వరూపం విశ్వాసం అయితే, మరి ఆ విశ్వాసాన్ని ఎలా కొనసాగిస్తామంటే నిరీక్షణతో. నిరీక్షణ లేకపోతే విశ్వాసాన్ని మనము కొనసాగించలేము. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే విలాప వాక్యాల్లో మరి 3వ అధ్యాయంలో 21వ వచనంలో ఇలా వ్రాయబడుతూ వచ్చింది, నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏంటట ఆశ అంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. కాబట్టి దేవుని యొక్క వాత్సల్యత అనేది ఎట్లాంటిది అంటే, ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, అది అనుదినము నూతనముగా పుట్టింది. కాబట్టి ఆ వాత్సల్యత అనేది ఎడతెగక నిలుచుచున్నది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అతడు ఆశ పుట్టుచున్నది అంటున్నాడు. నాలో ఆశ పడుతుంది ఇది జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన ఆత్మీయ యాత్ర జీవితంలో దేవుడు ఆయన వాత్సల్యత జ్ఞాపకం చేసుకుంటే మన సమస్య ఎంత పెద్దదైనా మనం నిరీక్షణలోనికి తీసుకురాబడతాం. సమస్య ఎంత పెద్దదైనా నిరీక్షణలోనికి తీసుకురాబడతాం. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్ని పరిస్థితుల్లో కూడా ఒక క్రైస్తవునికి నిరీక్షణ కలుగు చేయడానికి లేఖనాలు ఎంతో ఉపయుక్తమైనటువంటివి. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి ఒక వ్యక్తి మారాలి, అతని జీవితంలో మరి సంతోషము, సమాధానము ఇవన్నీ కలగాలి అంటే నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. నిరీక్షణ లేకుండా మనం ఏం చేయలేము. చూడండి, మరి డిఎస్సి నోటిఫికేషన్ పడ్డారు, పరీక్ష రాశారు. నిరీక్షణ ఉంది కాబట్టి పరీక్ష రాశారు. అసలు ఆ నిరీక్షణ లేదనుకో పరీక్ష ఎందుకు రాస్తారు? వేసినవి 16,000 పోస్టులు, రాసిన వాళ్ళు 3 లక్షల మంది. నిరీక్షణ ఉండబట్టే కదా. కాబట్టి నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. ఇక వాటికైనా లిమిటేషన్ ఉంది. 16,000 మంది దాటితే మిగిలిన జాబులు రావు.
కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచేటటువంటి ఒక వ్యక్తి నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ లోకంలో నెమ్మది, లోకాన్ని విడిచాక దేవుడితో సాన్నిధ్యం. ఇది మనకున్నటువంటి ఆధిక్యత. కాబట్టి ఏనాడు కూడా ఈ నిరీక్షణ అనేదాన్ని మనము కోల్పోకూడదు. ఎందుకు మనుషులు బలహీనంగా అయిపోతారు అంటే నిరీక్షణ లేకపోవడం వలన. నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. అది లేకపోతే బలహీనంగా మారిపోతాం. నిరీక్షణ అనేది మనకుంటే విశ్వాసం పెరుగుతుంది. ఎందుకని? విశ్వాసం అనేది దేని మీద ఆధారపడింది? నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. కాబట్టి ఖచ్చితంగా నిరీక్షణ అనేది క్రైస్తవ యాత్ర జీవితానికి చాలా అవసరమైనటువంటిది. కాబట్టి కీర్తనాకారుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 42వ కీర్తనలో ఒక జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, 42వ కీర్తనలో కౌరవ కుమారులు వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. 5వ వచనం, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కాబట్టి హృదయము కృంగిపోయినప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు ఈ భక్తుడు అంటున్నాడు, నీవేళ నాలో కృంగి ఉన్నావు. కారణం ఏంటట? చూడండి, మనుషులు ఆయన గూర్చి చేస్తున్న ప్రశ్న 3వ వచనం, నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి మగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. కాబట్టి తిండి లేదు, తిప్పలు లేవు, ఏమీ లేవు, కన్నీరు, ఏడుపు, దుఃఖము. ప్రతి రోజు కూడా ఏడి నీ దేవుడేడి అని అడుగుతున్నారు. అయితే ఈ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. కాబట్టి ప్రాణము కృంగిపోతున్నప్పుడు, నిరీక్షణను కోల్పోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యందు నిరీక్షణ ఉంచుకోవాలి. ఆయన నా రక్షణకర్త, ఆయన నా సహాయకుడు అనే విషయాన్ని ఏనాడు మర్చిపోకూడదు. అది అక్కడ కౌరవ కుమారులు జ్ఞాపకం చేసుకున్నట్లుగా లేఖనంలో రాయబడుతూ వచ్చింది. ఇంకేమిటి అంటే దేవుని వాక్యంలో మరొక వాక్య భాగాన్ని చూద్దాం. మరి కీర్తన గ్రంథము 46:1వ వచనం, అక్కడ ఏం రాయబడింది? ఆపత్కాలమున ఈ దేవుడు ఎవరట? నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటాడు కీర్తనకారుడు. కాబట్టి ఆపదలు వచ్చినప్పుడు మనకు నమ్ముకోవడానికి సరైన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడి నుంచి సరైన సహాయం అనేది మనకి లభిస్తుంది. ఇంకేంటి అంటే ఇక జ్ఞాపకం చేసుకుంటే అసలు సామాన్యంగా ఎవరికి ఈ ఆశ అనేది మనం పుట్టించాలి? ఎవరిలో ఈ నిరీక్షణ అనేది మనం పుట్టించాలి? ఎటువంటి పరిస్థితులు ఉన్న వారికి అంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది, ఎవరైతే మరి శ్రమల గుండా వెళుతున్నారో, ఆపదలు గుండా వెళుతున్నారో, పరిస్థితులు బాగోలేదో వారికి మనం ఏం చేయాలంటే నిరీక్షణ అనేది అందించాలి. చూడు, సామాన్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా సార్లు మరి ఎక్కువ మంది ఏం నిర్ణయం తీసుకుంటారంటే, ఇటువంటి బ్రతకడం కంటే మరి చనిపోవడం బెస్ట్ అని చెప్పేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అనేకమైన పరిస్థితులు, అనేకమైన సమస్యలు మనుషులు ఏం చేస్తాయంటే కృంగుదలలో తీసుకొస్తాయి. వాళ్ళు చాలా సార్లు తమ యొక్క జీవితాన్ని మధ్యలోనే ముగించేయచ్చు. కాబట్టి దాని కొరకు కౌన్సిలింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకెవరికి అంటే నానా విధముల శోధనలు కూడా వెళుతున్నప్పుడు కూడా వారికి ఏం అవసరము? కౌన్సిలింగ్ అనేది అవసరం. ఖచ్చితంగా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇంకేంటి అంటే చూద్దాం రండి. చాలా కాలం సమస్యతో బాధపడుతున్నాడు ఒక వ్యక్తి, అదే సమస్య. అప్పుడు ఏం చేయాలి? మనము ఆ వ్యక్తికి మనము సహాయం చేయాలి. ఒక వ్యక్తి ఉంటాడు, ఎవరట ఆ వ్యక్తి అంటే 38 ఏండ్ల బట్టి ఆ వ్యక్తి మరి కదలలేని స్థితిలో పడుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏంటయ్యా నీ పరిస్థితి అంటే, అయ్యా దేవదూత వస్తున్నాడు, ఆ నీళ్లు కదిలిస్తున్నాడు, నాకు సహాయం చేసేవాడు అవ్వట్లేదు. మరి నీకు రోగం శుద్ధి చేసుకోవాలని అనిపిస్తుందా? బాగుపడాలని అనుకుంటున్నావా? ప్రభు అడిగాడు. ఖచ్చితంగా ప్రభు అతనికి సాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆశలు కోల్పోతున్నప్పుడు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నప్పుడు, తీవ్రమైనటువంటి సమస్యతో వారు బాధపడుతున్నప్పుడు, దీర్ఘకాల సమస్యలతో ఉన్నప్పుడు ఏం అవసరం అంటే కౌన్సిలింగ్ అనేది అవసరం. ఖచ్చితంగా మనము కౌన్సిల్ చేయాలి. ఏ వ్యక్తి అయినా దీర్ఘకాలంగా మరి అనారోగ్యంతో బాధపడుతుంటే అటువంటి వ్యక్తులకు ఏం చేయాలా? ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది చేయాలి.
చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. చూద్దాం రండి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడును. యేసు వాడు పడుండు చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగుగా. కాబట్టి స్వస్థత కొరకు ఆ వ్యక్తి మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభు వెళ్ళి ఆయన అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడాలని కోరుకుంటున్నావా, ఏంటి నీ కోరిక అని అడిగాడు. 38 ఏళ్ల బట్టి తన యొక్క నిరీక్షణ కోల్పోయినటువంటి వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అతనితో మాట్లాడుతూ వచ్చాడో ఆ వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడు, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోని దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చు. కాబట్టి 38 ఏళ్ల బట్టి ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఇదే సమస్య నడుస్తుంది. నాకు ఎవడైనా ఒక్కడు ఉంటే బాగున్నావు నన్ను నడిపిస్తే అని చెప్పేసి ఆ వ్యక్తి ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి అనుదిన యాత్రా జీవితంలో ఎవరు అలా దీర్ఘకాలంగా బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులకి మనం ఏం చేయాలి అంటే సహాయం అనేది చేయాలి అని చెప్పేసి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇంకేంటి అంటే మరి అకస్మాత్తుగా జరిగే నష్టాలు, కొన్నిసార్లు అకస్మాత్తుగా మనం అనుకోని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. దాన్ని బట్టి కూడా మనం ఏమవుతాం అంటే మరి తబ్బిబ్బైపోతాం, అయ్య బాబోయ్ ఎలా అయిపోయింది అని చెప్పేసి మనం అనుకోనటువంటి సంఘటనలు. చూడండి, అపోస్తల కార్యాలు చూస్తే పౌలు భక్తుడు అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఆ సందర్భం మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 19వ వచనం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ చూస్తే మరి అప్పటి వరకు వారికి మరి బలి అర్పించాలని వారు దేవతలు చూడాలని అనుకుంటూ ఉన్నారు. కానీ సడన్ గా ఇక్కడ ఏం జరిగిందట, అంతియొక్క నుండి ఇకో నుండి యూదులు వచ్చి జన సమూహం తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిను అనుకుని పట్టణం లోపలికి అతని ఈడ్చిరి. ఎక్స్పెక్ట్ చేశాడా ఇలా జరుగుతుందని? అనుకోలేదు. కానీ ఏం జరిగింది, మరి అక్కడ రాళ్ళు రువ్వి చంపినట్లుగా చూస్తాడు. కాబట్టి కొన్ని అనుకోని సంఘటనలు కూడా మన జీవితంలో మరి దాపురిస్తూ ఉంటాయి, సంభవిస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే అలాంటి వ్యక్తులు కూడా కౌన్సిల్ చేయాలి. ఎలాగో దేవుల్లో వారు ముందుకు వెళ్ళాలో ఈ సంఘటనలన్నింటినీ మనము వారికి జ్ఞాపకం చేసి వారిని బలపరచవలసినవారుగా ఉంటూ వచ్చాను. అట్లాగే పాపంలో పడిపోయినటువంటి వారికి వారిని బలపరచినప్పుడు కూడా ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని చెప్పి, బ్రదర్ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. చూడండి, మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో అక్కడ 2వ అధ్యాయంలో కొన్ని సందర్భాలు మనం చూస్తాం. అక్కడ ఒక శ్రేష్టమైన మాట ప్రభు అంటాడు. 2వ అధ్యాయము 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. కాబట్టి పాపంలో పడిపోయి ఇక ఈ జీవితం అనేది వేరే విధాల్లో వెళ్ళిపోతుంది. అయితే ప్రభు అంటున్నాడు, మారు మనసు పొంది, మారు మనసు. ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఒక వ్యక్తి పాపంలో పడిపోతే అరే ఇక్కడతో ఇటు కథ అయిపోయిందని అనుకోవడం కాదు, ఆ వ్యక్తిని తిరిగి ప్రభు కొరకు సమకూర్చాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి ఉంటూ వచ్చింది. ఇంకెవరికి కౌన్సిలింగ్ అవసరము అంటే ఆత్మీయంగా బలహీనమైనటువంటి కొంతమంది ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉంటారు. వారు కూడా ఏం చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి. బ్రదర్ దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు, మనం ఇలా చేయాలి, ఇలా ఉండాలని చెప్పేసి వారికి కౌన్సిల్ చేయాలి. అప్పుడు వారు ఏమవుతారంటే ప్రభువులో బలపడతారు. ఇంకేంటి అంటే వృద్ధాప్యంలో కొంతమంది బలహీనతతో ఉంటారు. మరి వృద్ధాప్య బలహీనతను కూడా మనం ఏం చేయాలి, ఖచ్చితంగా వారికి సహాయపడాలి. వృద్ధాప్య బలహీనతలో వారికి మనము సహాయపడి వారితో మనము మాట్లాడుతూ ఉండాలి, వారితో మాట్లాడాలి. చూడండి, దేవుని వాక్యం మనం గమనించినట్లయితే మరి ఆది కాండంలో 48వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ యాకోబు వృద్ధాప్యం వల్ల ఏమైందట, అతని కన్నులు మందగిలే అనే మాట రాయబడుకోవచ్చు. కాబట్టి వృద్ధాప్యంలో బలహీనతలు వస్తూ ఉంటాయి. కంగారు పడకండి, వృద్ధాప్యంలో బలహీనతలు వచ్చాయి, కానీ ప్రభు నమ్మ దగ్గర వాడు, ఆయన మీకు నెమ్మది ఇస్తాడు అని చెప్పాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇంకెవరు కౌన్సిలింగ్ చేయాలి అంటే కొంతమందికి వివాహంతో సమస్యలు పడుతుంటారు. కొంతమంది వివాహం చేసుకుని, కొంతమంది వివాహం చేసుకోక, కొంతమంది వివాహం చేసుకోవాలంటే భయపడతారు. అలాంటి సందర్భంలో కూడా కౌన్సిల్ చేయాలి. బ్రదర్ మీ సమస్య ఏంటి, ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి ఎందుకని, ఎందుకు మరి కాపురం రావట్లేదు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు, వారితో మాట్లాడాలి. వారి సమస్యకు తగిన పరిష్కారాన్ని చేయాలి. ఒకవేళ నిజంగా వాళ్ళు విడిపోవాలనుకున్నారనుకో, చెప్పాలి రూఢిగా వాక్యాన్ని బట్టి, విడిపోతే ఇక మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోకూడదు, ఇది వాక్యానుసారం అని చెప్పాలి. అలాగే మనం కౌన్సిల్ చేసి ఒక సమస్యను పూర్తిగా మనం పరిష్కరించగలిగితే
ఖచ్చితంగా ఆ వ్యక్తి సరిచేయబడతారు. వారికి సరైనటువంటి ఆ గైడెన్స్ లేకపోతే సరైన సహాయం అనేది అందుతుంది. కాబట్టి దేవుని జనులుగా, లేకపోతే ఒక ఫాస్టర్గా, ఒక దైవజనుడిగా, ఒక పెద్దగా, ఒక పరిచారకుడిగా నీవు చేయాల్సిన పని ఏంటంటే సమస్య యొక్క తీవ్రత ఏమిటో, అసలు సమస్య ఏంటో దాన్ని ఎరిగి దాని ప్రకారంగా కౌన్సిల్ చేయాలి అనేది ప్రాముఖ్యమైన సంగతి వచ్చింది. ఇంక దేని కొరకు అంటే కొంతమందికి బ్రతకాలనే ఆశ ఉండదు. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. యోబు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఎందుకంటే అక్కడ యోబు భక్తుడు అంటాడు ఏమనంటే, మరి నేను ఇక బ్రతకడం వేస్ట్, ఎండిపోయిన నా ఎముకలు చూడడం కంటే నా ప్రాణం పోవడం నాకు ఇష్టం అంటాడు. ప్రాణం పోవడం ఇష్టం ఏంటి? అసలు దేవుడి యొక్క ఆలోచన ఏంటి? ఆ వ్యక్తినేమో దేవుడేమో తన మహిమ కొరకు సాతాను ఎదురు చూపించాలని నీవు నా సేవకుడు అనేటువంటి యోబు సంగతి ఆలోచన చేసేవా అంటున్నాడు. కష్టాలు ఈ వ్యక్తి అంటున్నాడు, నిరీక్షణ నేను ఉంచలేను, ఇంకా ఈ ఎండిపోయిన ఎముకలు నేను చూస్తూ ఉండలేను, కాబట్టి ఈ ప్రాణాన్ని ముగించాడు బెస్ట్ అని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి చాలాసార్లు మన యొక్క బలహీనతలు, నిరాశ, నిస్పృహ ఇలాంటి సమయంలో మనకి ఏమవసరం అంటే సరైనటువంటి కౌన్సిలింగ్ అవసరం. అలాగూ కౌన్సిలింగ్ ఇవ్వడానికి దైవ సేవకులు ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ విషయాన్ని ఎప్పుడు విస్మరించకూడదు. అసలు సామాన్యంగా వ్యక్తులు తమ యొక్క నిరీక్షణను ఎందుకు కోల్పోతారు అంటే తప్పుడు లక్ష్యాల వైపు వెళ్ళబట్టి. వాళ్ళ యొక్క లక్ష్యం అనేది దైవికమైన కాకుండా శారీరకంగా వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే పొరపాట్లు పడిపోతారు. ఇంకేంటంటే తప్పుడు ఆలోచన కారణంగా వాక్యానుసారంగా ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోవడం వల్ల మనుషులు ఏం చేస్తారంటే నిరీక్షణను కోల్పోతారు. అయ్యో బ్రదర్, నేను వాక్యాన్ని విరుద్ధంగా చేసేది అయ్యి అంట. లోకంలో సామెత ఉంది ఏంటట, మరి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నటువంటి చందం. అలాగే అనేక సార్లు ఏం చేస్తారంటే తప్పు అయిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలా అంటారు. అయితే అట్లాంటి వారిని మనం ఏం చేయాలంటే సమకూర్చాలి. కాబట్టి నిజమైనటువంటి నిరీక్షణ ఎలా వస్తుంది అంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ రాస్తూ అంటాడు, జీవముతో కూడిన నిరీక్షణ అంటాడు. కాబట్టి జీవంతో కూడిన నిరీక్షణ ఎలా వస్తుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తులో వస్తుంది. అటువంటి నిరీక్షణలోనికి ప్రజలు మనం తీసుకురావాలి. ఇంకేంటి అంటే మరి లేఖనాల మీద ఆధారపడితే లేఖనాలు ఏం చేస్తాయంటే మనిషికి నిజమైనటువంటి మరి ఆ ఓదార్పునిస్తాయి. 119వ కీర్తనలో 49, 50 వచనాలు జ్ఞాపకం చేస్తూ అక్కడ కీర్తనకారుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. 119వ కీర్తన 49 మరి 50 వచనాలు. 50వ వచనంలో అయితే ఎంతో స్పష్టంగా అంటాడు, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేసిందని. చూడండి 49, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించున్నావు. ఎక్కడ చూస్తుంటే నిరీక్షణ దేవుని వాక్యంలోనండి. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అట్లాగే 130వ కీర్తన 5వ వచనంలో కూడా ఇదే మాట జ్ఞాపకం చేస్తాడు కీర్తనకారుడు. 130వ కీర్తన 5వ వచనం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎక్కడ పెట్టుకున్నాడట? దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నాడు. కాబట్టి మన ఆత్మీయమైన జీవితంలో మనము ఆశ పెట్టుకోవాలి. కాబట్టి లేఖనాలను చూపించాలి. ప్రజలకు లేఖనానుసారంగా వారు ప్రవర్తించినట్లుగా వారిలో ప్రోత్సాహం తీసుకోవాలి. కాబట్టి ఇవాళ మనం నేర్చుకుంటూ ఉన్నాం ఏమిటి అంటే నిరీక్షణ కోల్పోయినటువంటి వ్యక్తులకి, ఆశ కోల్పోయినటువంటి వ్యక్తులకి ఇంకా బ్రతకడం ఎందుకు, నా బ్రతుకు అయిపోయింది అనుకునే వ్యక్తులకి నిజమైన నిరీక్షణ ఎక్కడి నుంచి ఇవ్వగలం అంటే దేవుని యొక్క వాక్యంలో నుండి. నిజమైన నిరీక్షణ ఎక్కడి నుంచి ఇవ్వగలం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి వైపు వారిని తిప్పడం ద్వారా. కాబట్టి వారి జీవితాల్లో వారిని ప్రభువుకు సమీపంగా తీసుకురావాలి. ఎప్పుడైతే ప్రభుతో వారు సాంగత్యం చేస్తారో ఇప్పుడు వారికి సాయం అనేది కరెక్ట్ గా ఉంటుంది. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాటను ఎంతో స్పష్టంగా మనం చూద్దాం. ఆయన ఎలాంటి వాడట? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడిను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరు. సమయోచితమైన సహాయం ఎక్కడ దొరుకుతుంది? ఆయన కృపా సింహాసనం అక్కడికి వెళ్ళిపోవాలి. నా ప్రభు అక్కడ ఉన్నాడు, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి నన్ను ప్రేమించి నన్ను ఆయనతో పాటు లేపి కూర్చొని పెట్టి పరలోక సంబంధమైన రాజ్యంలో వారసులుగా చేసినట్టు నా ప్రభు నా కొరకు ఉన్నాడు. ఆయన సింహాసనం దగ్గరికి వెళ్తా.
అక్కడ నాకు నిరీక్షణ దొరుకుతుంది, అన్ని పరిస్థితులకు సరిపడ ప్రధాన యాజకుడు నా కొరకు, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాను. ఎప్పుడైతే ఈ తీర్మానం చేసుకొని ఆయన దగ్గరికి వస్తామో ప్రభు ఏం చేస్తాడంటే తిరిగి మనలో సమాధానం తీసుకొస్తాడు, నిరీక్షణ పుట్టిస్తాడు, ఆశ కలుగు చేస్తాడు, బ్రతికింపు చేస్తాడు. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేసింది అనేటువంటి మాట దేవుడు నీ జీవితంలో కూడా కలుగు చేస్తాడు. కాబట్టి ఈ మాటలు ఎందుకు విశ్వాసం ఉంచండి. ప్రియమైనటువంటి దైవజనులారా, దయచేసి ఒకవేళ మీ సంఘంలో ఇంకెవరైనా బలహీనలుగా ఉంటే వారిని వారి సమస్యల నుండి వారిని ఎలా పరిష్కరించాలి అనేది ఈ వీడియో ద్వారా తెలియపరుస్తూ వచ్చాం. కాబట్టి ఈ వీడియోస్ అన్ని చూడడం ద్వారా దైవిక జ్ఞానాన్ని పొంది మీరు మీ సంఘంలో మీ విశ్వాసాలు బలపరుచుకుంటారని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోలు చేయనట్లుగా మీ సహోదరుని నా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకురండి. మరి మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప మనకు తోడియండి, మనల్ని నడిపించిన కాక. వందనాలండి. వందనాలు సార్.